సునామీ జాతర మొదలైంది. పుష్పగాడి రూలు మొదలైంది. రికార్డు షేక్ అంటావా? తుఫాన్లు అన్ని కొట్టుకపోతాయి. ఇప్పుడు ఎన్ని రికార్డులు ఉన్నాయో మొత్తం అన్ని రికార్డులు కొట్టుకపోతాయి. వెయిటింగ్ ఫర్ 3 days. సాంగ్స్ ఎలా ఉంటాయి థియేటర్ లో? సూపర్ జాతర. బట్టలు దింపేసుకుంటాడు ఒక్కొక్కడు. అస్సలకి తగ్గేదే లేదు. జాతర సీన్ ఉంటాదన్నా. అమ్మా సీట్లు ఊడి రావాలంటే బయటికి. ఆ గంగమ్మ క్యారెక్టర్ అమ్మాయి వేషం వేశారు కదా అల్లు అర్జున్ గారు, ఎలా అనిపిస్తారు? అబ్బా ఇంకా సాక్షాత్ అమ్మవారు వచ్చి కిందికి వచ్చి ఉన్నట్టు ఉంటది. మా జాతర అంటే ఆరోతిగా. పుష్ప అంటే ఫ్లవరా ఫైరా? వైల్డ్ ఫైర్. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? మీరు ఎంత ట్రోల్ చేసినా మా జాంట్లో అభిపీకలేరు. మీరు ఎంత ట్రోల్ చేసి అంత మా అన్ననే ఎదుగుతాడు. మీ ట్రోలర్స్ కనుక చాలా థ్యాంక్స్. మీరు ట్రోల్ చేయడం వల్లనే మొత్తం మా అన్న ఫేమస్ అయిపోయినాడు. థ్యాంక్ యూ ట్రోలర్స్. అంటే కొంతమంది ఆర్మీ అంటే చిన్నపిల్లలు అన్నారుగా, ఏం చెప్తావు? చిన్నపిల్లల ఇది చూడన్న ఆర్మీ, ఇది చిన్నపిల్లల పాట్నా. ఒకసారి చూడమను చిన్నపిల్లల ఆర్మీ ఏంటో తెలుస్తుంది. చిన్నపిల్లల ఆర్మీ అన్నాడు కదా ఒక్కొక్క నా కొడుకు. వాడికి December 5వ తారీఖు ఉంటుంది. అంటే ఎలా అనిపిస్తుంది అల్లు అర్జున్ గారి గ్రేస్? అది ఎలా అనిపిస్తుంది? తగ్గేదే లేదు బ్రో, తగ్గేదే లేదు. ఎలాంటి రికార్డులు క్రియేట్ అయింది? బరాబర్ క్రియేట్ అవుతుంది. ఆయన పుష్ప లుక్స్ చూస్తే ఎలా అనిపిస్తుంది? ఆ లుక్స్ మామూలు లుక్స్ కాదు బ్రో, అసలుకి బరాబర్ మొత్తం ఆ శారీ గెటప్ లో మాత్రం సేమ్ భద్రకాళి బ్రో. బరాబర్. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫైర్. పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. వస్తాడు రండ్రా. ఏం పేకరారు బ్రదర్, ఏం పేకలేరు. సినిమా వస్తుంది, అన్ని రికార్డులు కొట్టబోతుంది, చూసుకోండి. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? చెప్పాను బ్రదర్ కాదు, దెంగే బ్రదర్. ఓకే, చెప్పను బ్రదర్ కాదు. కిసాన్ థియేటర్ లో పరిస్థితి పడుకోమని అంతే.